అనుష్క సినిమా గట్టెక్కినట్టేనా? మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క నుండి మరో సినిమా రాలేదు. కొంత గ్యాప్ తీసుకొని క్రిష్ దర్శకత్వంలో ఘాటీ చేసింది. గతంలో వీరి కాంబినేషన్లో వేదం అనే క్లాస్ సినిమా వచ్చింది. అది క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. ముఖ్యంగా అనుష్క పోషించిన సరోజా పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. స్టార్జం సంపాదించుకున్న తరుణంలో అలాంటి సాహసోపేతమైన పాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు. అనుష్క వల్ల వేదం మరింత స్పెషల్ అయింది. ఇక దాదాపు 15 ఏళ్ల తర్వాత క్రిష్ దర్శకత్వంలో అనుష్క చేసిన ఘాటీ కూడా వైవిధ్యమైన సినిమానే. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాలి. కొన్ని కారణాల వల్ల జూలై 11న రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా ఘాటీ సినిమా దాదాపు 35 కోట్ల బడ్జెట్తో రూపొందించారట. అప్పుడే ఈ సినిమా రికవరీ కూడా సాధించినట్లు తెలుస్తుంది. థియేటికల్ బిజినెస్ 12 కోట్లకు జరిగిందట. ఇక ఓటీటీ, డబ్బింగ్, ఆడియో వంటి రైట్స్ రూపంలో 38 కోట్లు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఓ సినిమా ఇలా రిలీజ్కు ముందే సేఫ్ అవ్వడం అనేది చాలా చిన్న విషయం కాదు. అనుష్క ఉన్న సూపర్ స్టార్డమ్ కారణంగానే బడ్జెట్ మొత్తం బిజినెస్ రూపంలో రికవరీ సాధించినట్లు స్పష్టమవుతుంది. మరి బయ్యర్స్ కూడా సేఫ్ అయితే సినిమా కంప్లీట్గా క్లీన్ హిట్ అయినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.